న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది యాంటీ నార్కోటిక్ బ్యూరో. హైదరాబాద్లో జరిగే ప్రతి పార్టీతో పాటు ఫామ్ హౌస్లపై నిఘా పెట్టారు. 12 బృందాలతో తనిఖీలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ సప్లై జరిగే అవకాశం ఉందని భావించే అన్ని చోట్ల నిఘా పెట్టారు. కొత్త టెక్నాలజీ ద్వారా డ్రగ్స్ కన్స్యూమర్స్ ను కేవలం 5 సెకండ్స్లోనే గుర్తించనున్నారు. డ్రగ్స్ వినియోగంపై హైదరాబాద్లో పబ్బులతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా నిఘా పెంచామని చెప్తున్న యాంటీ నార్కోటిక్ ఎస్పీ సీతారాంతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. 31 డిసెంబర్ వేళ మత్తు తీసుకోవద్దు, తీసుకుంటే మత్తు వదిలిస్తామంటున్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ సీతారాం గారు. ఈ అంశంపైన ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఈ మధ్య తీవ్రమైన చర్చగా మారింది. 31 డిసెంబర్ వేళ పబ్బుల్లో ఎక్కువ కూడా డ్రగ్స్ వాడుతున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఫోకస్ చేసింది, ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు? తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈగల్ అనే ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కావచ్చు, మేము యువతని ఈ డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళు సేఫ్గా ఉండి ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని దాని ఉద్దేశంతో మేము ఈరోజు మొత్తం 12 టీంలు దీని గురించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 టీంలు కూడా కొన్ని పబ్స్ దగ్గర, కొన్ని ఇంపార్టెంట్ మాకు సస్పీషియస్ అనిపించిన పబ్స్ దగ్గర కానీ, తర్వాత కొన్ని రోడ్స్ మీద కానీ, కొన్ని ఫామ్ హౌసెస్లో మొత్తం చెకింగ్ టీమ్స్ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మా దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. ఇంతకుముందు డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అన్నీ మాతోని యూరిన్ కిట్స్ కావచ్చు, తర్వాత బ్లడ్ శాంపుల్స్ తీసేవి కావచ్చు, ఇవన్నీ ఉండేది. వీటితో రోడ్డు మీద టెస్ట్ చేయడం మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది, చాలా టైం తీసుకునేది. కానీ ఇప్పుడు సలైవా టెస్టింగ్ వచ్చినాయి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరే డ్రగ్ తీసుకున్నా కూడా విదిన్ 5 సెకండ్స్లో 100% అది తీసుకున్నాడా లేదా కన్ఫర్మేషన్ అయిపోతుంది. వీ కెన్ బుక్ కేసు ఇమీడియట్లీ. గత సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ చేశారు, 31 స్పెషల్ డ్రగ్ తీసుకుంటారు. ఆ సమయంలో మీకు సస్పిషియస్గా కనిపించిన కేసు ఏమైనా ఉందా? ఆ రోజు 14 కేసులు దొరికినాయి, మాకు 14 కేసెస్ దొరికినాయి. వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేయడం, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం, తర్వాత వాళ్ళని జైల్లోకి పంపడం కూడా జరిగింది. ఇప్పుడు తెలంగాణలోనైతే యువత కానీ ఏదైనా కానీ డ్రగ్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటున్నారనే భావన డెఫినెట్గా పబ్లిక్ నుంచి వినపడుతుంది. అంటే యాంటీ నార్కో మా ఈగల్ ఫోర్స్ బాగా పనిచేయటం, తెలంగాణ గవర్నమెంట్ దీని మీద పూర్తి ఫోకస్ పెట్టడం, ఈ రెండు కూడా మేజర్ కారణాలు. తర్వాత రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బాగా చేయడంతో పబ్లిక్లో దీని మీద చాలా అవేర్నెస్ వచ్చింది. ఈసారి మేజర్గా డ్రగ్స్ వస్తాయన్న సమాచారం కొంత గొప్ప మీకు ఉంటుంటుంది. ఈసారి మేజర్లీ 31కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఆ సిమ్టమ్స్ ఏమైనా కనిపించాయా మీకు? మేము రీసెంట్గా మీరు తీసుకున్నప్పుడు 3-4 కేసులు ఈ 15వ తారీఖు నుంచే మంచి సప్లయింగ్, అంటే మనకి ఇథియోపియా నుంచి డ్రగ్స్ వచ్చిన ఒక పెద్ద కేసు పట్టుకున్నాం. అది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేశారు. తర్వాత మిగతా కేసులలో కూడా మనం ఎవరైతే ముందస్తుగా మాకు ఎవరి మీద సస్పీషియస్ ఉందో 2-3 కేసులు మేము ముందే పట్టుకోవడం కూడా జరిగింది. బట్ స్టిల్ దాంతో అవుతుందన్నది ఎవరు చెప్పలేరు. మేమేం చేయాలో దాంట్లో మేము బిజీగా ఉన్నాం అంతే. ఎన్ని రకాలుగా ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా మనకు హైదరాబాద్ సప్లై అవుతుంది సార్? హైదరాబాద్కి మెయిన్ సప్లై వచ్చేసి గాంజానే మెయిన్ ఉంది. తర్వాత కొకైన్ కూడా మనం పట్టుకుంది, కొకైన్ కానీ ఎండిఎంఏ కానీ ఇవన్నీ ఉన్నాయి. వాటి మీద మా ఫుల్ ఫోకస్ ఉంది. ఎవరెవరైతే డ్రగ్ తీసుకొస్తారో, పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరు సప్లై హైదరాబాద్కు ఉంది, వాళ్ళు కూడా మా వాచ్ లిస్ట్లో ఉన్నారు. ఈ 31 డిసెంబర్కు మీ డిపార్ట్మెంట్ యువతకు ఇచ్చే సూచన ఏంటి? డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి చేసే హెచ్చరిక ఏంటి? యువత అందరికీ మా ఈగల్ ఫోర్స్ తరపున కానీ, తెలంగాణ పోలీస్ శాఖ తరపున కానీ మేము ఇచ్చేది ఏంటంటే, డ్రగ్స్ కన్నా విలువైనది మీ జీవితం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయమే రేపు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి డ్రగ్స్ కాకుండా జీవితంలో మీరు ఆనందం పొందటానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ప్లీజ్ ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్. మీరందరూ కూడా సెలబ్రేట్ చేయండి న్యూ ఇయర్, కానీ వితౌట్ డ్రగ్స్ చేయండి. సే నో టు డ్రగ్స్. ఇది మొత్తానికి డేగ కన్నుతో హైదరాబాద్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈగల్ టీం. ఎక్కడ మత్తు పదార్థాలు కనిపించిన అరెస్టులు తప్పవు, కటకటాల్లోకి వెళ్తారంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న. డ్రగ్స్ వైపు వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకోవద్దంటూ కూడా ఈగల్ టీం ఎస్పీ సీతారాం గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రాక్స్టడీ సాక్షి న్యూస్, హైదరాబాద్.